నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దక్షిణాదిపై కేంద్రం కుట్రలు చేస్తోందన్న రేవంత్ ప్రధాని గుజరాత్ పైనే ప్రేమ చూపుతున్నారని ఆరోపణ ఒలింపిక్స్ కు హైదరాబాదే ఉత్తమమని వెల్లడి ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కీలక బిల్లులను సభ ముందుకు తేనున్న రేవంత్ సర్కార్ నేడు ఇందిరా మహిళా శక్తి మిషన్ ఆవిష్కరించనున్న రేవంత్ డ్వాక్రా సంఘాల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన అద్దె బస్సులకు పచ్చజెండా 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలను చేసేందుకు ఏపీ సర్కార్ చర్యలు నేడు 4,000 కోట్ల రుణాలు ఆర్థిక ప్రయోజనాలు 11.50 లక్షల మందికి లబ్ధి టాటా రెన్యూవబుల్ ఎనర్జీతో ఏపీ సర్కార్ ఒప్పందం 49,000 కోట్లు పెట్టనున్న దిగ్గజ సంస్థ ఏఐ సేవల కోసం వాధ్వానీ ఫౌండేషన్తో అవగాహన బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు గాలింపు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో బెయిల్ పొంది పరారీ ఇళ్లకు తాళం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన కుటుంబీకులు భారత్ భారీ సుంకాల దేశమన్న ట్రంప్ ప్రతీకార టారిఫ్లు విధిస్తామని పునరుద్ఘాటన సమస్యను పరిష్కరించే దిశలో ఉన్నట్లు తెలిపిన కేంద్రం దక్షిణాదిపై కేంద్రం డీలిమిటేషన్ కుట్రను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు ఆయా రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరించడం లేదనే కక్షతోనే ప్రధాని మోదీ వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు ప్రధాని మోదీ దేశానికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ గుజరాత్ పట్ల ప్రేమ చూపుతూ మిగిలిన రాష్ట్రాలపై వివక్ష కనబరుస్తున్నారని ఆరోపించారు ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్ అత్యుత్తమ నగరమని ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో రేవంత్ వెల్లడించారు శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు అభివృద్ధిలో గుజరాత్ మోడల్కు కాలం చెల్లిందన్న రేవంత్ అదే టెస్ట్ మ్యాచ్ లాంటి మోడల్ అన్నారు తెలంగాణ మోడల్ T20 లాంటిదని ఇదే ఇప్పుడు దేశానికి నమూనా అని చెప్పారు గుజరాత్లో సంక్షేమ విధానం లేదన్న సీఎం అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనే తెలంగాణ మోడల్ అని వివరించారు ప్రధాని స్థానంలో ఉన్నవారు వివక్ష చూపకూడదన్న ఆయన భారత్కు వచ్చే విదేశీ పెట్టుబడిదారులందరినీ మోదీ గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి తీసుకెళ్తున్నారని ఆరోపించారు అక్కడ పెట్టే పెట్టుబడులపై వచ్చే లాభాల్ని మళ్లీ వాళ్ల దేశాలకు తీసుకుపోవచ్చని భరోసా ఇస్తున్నారని అన్నారు దేశంలోని మరే ప్రాంతానికి అలాంటి అవకాశం కల్పించలేదని కేవలం గిఫ్ట్ సిటీకే మినహాయింపు ఎందుకిచ్చారని ప్రశ్నించారు హైదరాబాద్కు ఎందుకు అలాంటి అవకాశం ఇవ్వడం లేదని అడిగారు ప్రధాని మోదీతో వ్యక్తిగత విరోధం లేదన్న రేవంత్ విధానాల్ని ప్రశ్నిస్తున్నాను తప్పితే వ్యక్తిని కాదన్నారు దేశ ప్రధానిని గౌరవించడం కలవడం తెలంగాణకు సంబంధించిన డిమాండ్ల గురించి అడగడం ముఖ్యమంత్రిగా తన హక్కని వివరించారు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్న ఆయన పార్టీ వేదికపై నిల్చున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ విధానం ప్రకారమే మాట్లాడతానని స్పష్టం చేశారు తెలంగాణ అప్పులో 7 లక్షల కోట్లకు చేరాయన్న ఆయన 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి కేసీఆర్ చేతుల్లో పెట్టినప్పుడు 69,000 కోట్లు అప్పు మాత్రమే ఉండేదన్నారు కేసీఆర్ 10 ఏళ్లలో 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి తమ తలపై వేసి వెళ్లిపోయారని విమర్శించారు ప్రస్తుతం తెలంగాణ ఆదాయం నెలకు 18,500 కోట్లు ఉంటే అందులో జీతాలు పింఛన్లకు 6,500 కోట్లు అప్పులు వడ్డీలకు 6,500 కోట్లు పోతోందని చెప్పారు మిగిలిన మొత్తంతో అభివృద్ధి సంక్షేమం చేయాల్సి వస్తోందన్నారు ఎస్సీ ఎస్టీల లెక్కలు సేకరించడానికి చట్టపరంగా అవకాశం కల్పించినప్పుడు బీసీలకు ఎందుకు కల్పించారనే ఉద్దేశంతోనే కులగణన చేసి చూపించామన్నారు బీసీ లెక్కలు తీస్తే వారికి విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందని దేశంలో కులగణన చేపట్టకుండా బీజేపీ వారికి అన్యాయం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు హిందీని నెత్తిన రుద్దడం మంచిది కాదన్న ఆయన ఆప్షనల్ గా ఉంచితే ఇబ్బంది లేదన్నారు మోదీని ప్రశ్నించొచ్చనే హిందీ నేర్చుకున్నారని రేవంత్ స్పష్టం చేశారు భాజపా మాదిరి ఎన్నికల్లో గెలవాలంటే నార్కోటిక్స్ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సీబీఐలు అనుబంధ సంస్థల్లా తమతో ఉండాలన్నారు భాజపా బలం అదేనని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందని అదే దాని బలహీనత అని చెప్పారు 50 ఏళ్లు పదవులు అనుభవించిన వారు కూడా ఒకసారి ఇవ్వకపోతే పోయి జంతర్ మంతర్లో ధర్నా చేసే స్వేచ్ఛ కాంగ్రెస్లో ఉంటుందన్నారు బీజేపీలో అడ్వాణీ మురళీ మనోహర్ లాంటి వారిని పక్కనబెట్టినా అడిగేవారుండరని అన్నారు
ఒలింపిక్స్ నిర్వహణకు అహ్మదాబాద్ కంటే హైదరాబాద్కే ఎక్కువ అర్హత ఉందని చెప్పారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశానని తెలిపారు. అహ్మదాబాద్తో పోలిస్తే హైదరాబాద్లో మౌలిక వసతులు 100 రెట్లు ఉత్తమంగా ఉన్నాయన్నారు. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీతో తనిఖీ చేయించి నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. ఇప్పుడు ఎన్నికల్లో వాగ్దానాల పరుగు పోటీ నడుస్తోందని రేవంత్ చెప్పారు. ఒకసారి పోటీలో దిగిన తర్వాత పరుగు తీయాల్సిందేనని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉచిత వాగ్దానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మోదీ ఢిల్లీలో ఉచిత గ్యారంటీలు ఇచ్చారని అన్నారు. ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఆయన సూచించారు. ఈ పథకాల కారణంగా మూలధన వ్యయానికి ఆర్థిక వనరులు అందుబాటులో ఉండడం లేదన్నారు. తెలంగాణలో నెలకు కనీసం 500 కోట్లు కూడా మూలధన వ్యయం కోసం ఖర్చు చెయ్యలేని పరిస్థితి ఉందన్నారు. బీజేపీ దక్షిణాది గొంతు కొయ్యాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీలిమిటేషన్ కు జనాభాను ఎందుకు ప్రాతిపదికగా తీసుకుంటారని ప్రశ్నించారు. ఒకవేళ దాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి అనుకుంటే కుటుంబ నియంత్రణ అమలు చేయనప్పుడు గణించిన 1971 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. లేదంటే డీలిమిటేషన్ను 30 ఏళ్లు వాయిదా వేయాలని సూచించారు. ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయలేక ప్రజా సంక్షేమానికి పైసలు లేవంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ అక్షయ పాత్ర అన్నారని ఆయన గుర్తు చేశారు. పాలించే రాజు తెలివి ఉన్నవాడైతే కాంగ్రెస్ ప్రకటించిన హామీలన్నింటికీ సరిపోయే సంపదను తెలంగాణ సృష్టించగలదని నమ్మబలికారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి నేడు ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేని స్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఖజానాలో నిధులు ఉన్నాయనుకుని 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారన్న కిషన్ రెడ్డి నిధులు లేవని తెలిసేసరికి కల్లబొల్లి మాటలతో ప్రజలను మళ్లీ సీఎం మోసం చేస్తున్నారని ఆరోపించారు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే నూతన పాలసీని తీసుకొచ్చామని తెలంగాణ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ స్కార్ప్ 2.0 పేరిట ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని గత ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరినా వాళ్లు పట్టించుకోకపోవడంతో పారిశ్రామికవేత్తలు సమస్యలు ఎదుర్కొన్నారని మంత్రి తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేలా అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా విధానాన్ని తీసుకొచ్చామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను నేడు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మహిళా శక్తి పాలసీ రూపొందించారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఒక్కో జిల్లాలో 2 మెగావాట్ల చొప్పున 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మొదటి విడతలో 50 ఆర్టీసీ అద్దె బస్సులకు సీఎం పచ్చజెండా ఊపుతారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ నెలకు 77,220 రూపాయలు అద్దె చెల్లించనుంది. పూర్తిగా మహిళలే నిర్వహించేలా 31 జిల్లాల్లో పెట్రోల్ బంకులు ప్రారంభించేందుకు చమురు సంస్థలతో నేడు ఒప్పందాలు జరగనున్నాయి. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను నేడు సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు. ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘాల సభ్యులకు 40 కోట్ల ప్రమాద బీమా చెక్కులను ఇవ్వనున్నారు. అంగన్వాడీలో సుమారు 14,000కు పైగా టీచర్లు, హెల్పర్ల నియామకానికి నేడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు దాదాపు 11.50 లక్షల మందికి లబ్ధి చేకూరేలా 4,000 కోట్ల రుణాలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నారు. నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనున్న సీఎం నారీమణులపై అనేక వరాలు కురిపించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. హెలికాప్టర్లో మార్కాపురం చేరుకోనున్న చంద్రబాబు కొద్దిసేపు అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు. అనంతరం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. 5 కోట్ల విలువైన ఉత్పత్తుల్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించనున్నారు. ఇప్పటికే 3 లక్షల ముందస్తు ఆర్డర్లొచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభిస్తారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 11,50,000 మందికి 4,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు అందనున్నాయి. ఈ సందర్భంగా అతివలపై సీఎం వరాల జల్లు కురిపించనున్నారు. అరకు కాఫీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, డ్వాక్రా మహిళలకు ఉపాధిగా మార్చడం వంటి కార్యక్రమాలు చేపడతారు. తొలి విడతలో 100 అరకు కాఫీ అవుట్లెట్లకు బ్యాంకు రుణాలు మంజూరు చేయిస్తారు. డ్వాక్రా
డ్వాక్రా మహిళలు సొంత గ్రామంలో హోటల్ వ్యాపారం చేసుకునేందుకు తొలి విడతగా 100 కేఫ్ల ఏర్పాటుకు శిక్షణ ఇచ్చేందుకు గోటేస్ కేఫ్తో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 1,50,000 మంది మహిళలకు 315 కోట్ల వ్యయంతో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. 1.43 లక్షల మంది గ్రామీణ మహిళలకు 50,000 నుంచి 2 లక్షల వరకు బ్యాంకు లింకేజీ ద్వారా 1,876 కోట్ల రూపాయల రుణం అందిస్తారు. స్త్రీనిధి కింద ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున 1,00,000 మందికి 1,000 కోట్లు రుణం అందించనున్నారు. 7,471 మంది పట్టణ మహిళలకు చేయూతనిచ్చేలా ఒక్కొక్కరికి 50,000 నుంచి 2 లక్షల చొప్పున 645.52 కోట్ల రూపాయల రుణం ఇవ్వనున్నారు. 1,000 మంది చేతి వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ కింద ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున రుణం ఇవ్వనున్నారు. ప్రధాన నగరాల్లో 1,000 మంది మహిళా రైడర్లకు 500 ఈ-బైక్లు, 500 ఈ-ఆటోలు ర్యాపిడోతో ఒప్పందం ద్వారా అందజేస్తారు. ఒక్కో ఈ-బైక్ 1,26,000, ఈ ఆటోకు 3,60,000 చొప్పున బ్యాంకు రుణం అందిస్తారు. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణాల మరమ్మతుదారులుగా ఉన్న 18,515 మంది మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేలా హోమ్ ట్రయాంగిల్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. దీని ద్వారా ఒక్కొక్కరికి నెలకు 15,000 నుంచి 35,000 ఆదాయం లభించనుంది. 220 మంది చేనేత మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల విలువ చేసే నూలు పెట్టుబడి కోసం అందజేస్తారు. 36 చీరలు నేయడం ద్వారా వీరికి 36,000 ఆదాయం దక్కనుంది. తొలుత జిల్లాకు 60 లక్షల విలువ చేసే ఒక మొబైల్ వ్యాన్ ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయానికి వెసులుబాటు కల్పించనున్నారు. వ్యవసాయేతర ఉత్పత్తులకు విలువ జోడించి ఫ్లిప్కార్ట్లో విక్రయించుకునేలా ఏర్పాటు చేయనున్నారు. 10,000 టన్నుల వేరుశెనగ విక్రయించేలా 10,000 మంది మహిళా రైతులకు వ్యాపార శిక్షణ, సామర్థ్య పెంపు కోసం వృత్తి, ఫామ్వేద సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. మొత్తంగా ఏడాదిలో 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. 55,607 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 48,909 మంది ఆయాలకు వారి సర్వీసుకు అనుగుణంగా గ్రాట్యుటీ లభించనుంది. కార్యకర్తకు 1.79 లక్షల నుంచి 2.32 లక్షల వరకు, ఆయాకు 1.09 లక్షల నుంచి 1.41 లక్షల చొప్పున లబ్ధి కలగనుంది. ఇందుకోసం ఏడాదికి ప్రభుత్వం 17.73 కోట్లు ఖర్చు చేయనుంది. ఆశాలకు ప్రసూతి సెలవులు ఇవ్వనుంది. 7 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా టాటా రెన్యూబుల్ ఎనర్జీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఏపీకి 49,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో టాటా రెన్యూబుల్ ఎనర్జీ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయాలన్న సీఎం చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిపాలనలో ఎమర్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వేగం సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వాద్వానీ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. కృత్రిమ మీద ఆధారిత సర్వీస్ డెలివరీ ట్రాన్స్ఫర్మేషన్, పాలసీ మేకింగ్, కెపాసిటీ బిల్డింగ్ ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఏఐ, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, డ్రోన్లు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వివిధ ప్రభుత్వ విధుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది. వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పనిని ప్రారంభించింది. వాచ్మెన్ రంగన్న సహా 4 సాక్షులు వివిధ కారణాలతో మరణించడం వెనుక ఉన్న నిజాలను వెలికి తీసేందుకు సిట్టు బృందం వివరాలు సేకరిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం వివిధ కోణాల్లో విచారణ చేస్తుందని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కీలక సాక్షి రంగన్న మృతిపై అనుమానాలు నిజమేనని ఆయన వివరించారు. ఈ మరణాలపై అన్ని కోణాల్లో విచారించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. సిట్ని ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు, 2 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉన్నారు, ఒక 3 ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు. అదేవిధంగా వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, సైంటిఫిక్ ఎవిడెన్స్లో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఉన్నారు. ఇంకా అవసరమైతే ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవసరమైనటువంటి వాళ్ళని ఈ సిట్లో చేర్చడం జరుగుతుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. విభిన్న కోణాల్లో దర్యాప్తుని విస్తృతంగా చేయడం జరుగుతుంది. శ్రీనివాసరెడ్డి 2019లో చనిపోయాడు, ఆ తర్వాత గంగాధర్ రెడ్డి చనిపోయాడు, తర్వాత నారాయణ అనే అతను చనిపోయాడు, అదేవిధంగా ఇప్పుడు రంగన్న చనిపోయాడు, ఇంతకుముందు గంగిరెడ్డి చనిపోయారన్నారు. ఇలాగ అభిషేక్ రెడ్డి 2025 జనవరిలో చనిపోయాడు అన్నారు. ఇవి సహజమైనటువంటి మరణాలు, అసహజమైనటువంటి మరణాలు అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది.
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి జరగనున్నాయి. ఈ నెల 12న శాసనసభ సమావేశ మందిరంలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 13న చర్చ చేపట్టడంతో పాటు ప్రభుత్వ సమాధానం కూడా ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ను ఈ నెల 19న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు ప్రవేశపెట్టనుంది. వివిధ అంశాలు బడ్జెట్ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. సమావేశాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రాజెక్టులు, పథకాలకు నిధులు, అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నేడు అఖిలపక్ష ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. ప్రజాభవన్లో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ భట్టి విక్రమార్క ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. వివిధ ప్రాజెక్టులకు రావాల్సిన నిధులు, అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద పార్లమెంట్లో మాట్లాడి సాధించాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. నిధులు, అనుమతుల కోసం ప్రధాని, మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సరైన స్పందన రావటం లేదని ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకుని నిధులు సాధించాలని భావిస్తోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్య నేతలతో కేసీఆర్ ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ సభ తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలతో పార్టీని సంస్థాగతంగా పటిష్టపరుస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచం అనే విషయం 14 నెలల కాంగ్రెస్ పాలనతో మరోసారి స్పష్టమైందన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన ఐకాసకు వెళ్లడంపై లేఖ అందిన తర్వాత నిర్ణయం తీసుకుందామన్నారు. ఎస్ఎల్బీసీ ఘటనలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేతలను నిందించడం ఏంటని ప్రశ్నించారు. రాజ్యసభ ఎంపీలతో విడిగా సమావేశమైన కేసీఆర్ రెండో దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఎంపీల సమావేశానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో మధ్యంతర బెయిల్ పొందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. గుంటూరు రాజేంద్ర నగర్, వేళాంగిణి నగర్లో ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. అనిల్, ఆయన కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేరు. వారంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని మధ్యంతర బెయిల్ కోరిన అనిల్ అందుకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ను హైకోర్టుకు సమర్పించారు. అతడి మోసం బయటపడటంతో బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తున్నారు. చెన్నై ఆసుపత్రికి అనిల్ వెళ్లినట్లు ఎలాంటి ఆధారం దొరకలేదని సమాచారం. చివరిగా ఆయన ఫోన్ సిగ్నల్ హైదరాబాద్లో వచ్చినట్లు తెలుసుకున్నారు. గతంలో వినియోగించిన ఫోన్ నెంబర్ కాకుండా వేరే నెంబర్తో కుటుంబీకులకు ఫోన్లు చేశారని ధృవీకరించుకున్నారు. గతంలోనే గుంటూరు పోలీసులు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాబట్టి అనిల్ దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని చెబుతున్నారు. అనిల్కు వైసీపీ నేతలు ఎవరైనా ఆశ్రయం కల్పించారా అనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్ తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. భారత్ను అధిక సుంకాల దేశంగా ఆయన అభివర్ణించారు. భారత్లో అమెరికా వస్తువులేవీ విక్రయించలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అది భారత్ కూడా అంగీకరించిందని, అందుకే అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించాలని చూస్తోందన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఆ రోజు విధించే సుంకాలు అమెరికా దశను మారుస్తాయని ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ఆచితూచి స్పందించింది. టారిఫ్, ఇతర అడ్డంకులను అధిగమించడానికి బహుళరంగ ద్వైపాక్షిక ఒప్పందం కింద అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని పేర్కొంది. బంగారం అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన కన్నడ నటి రంజారావు తన వద్ద 17 బంగారు కడ్డీలు ఉన్నట్లు అంగీకరించారని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి.
బంగారం కోసం దుబాయ్, సౌదీ అరేబియా, యూరప్, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లినట్లు ఆమె తెలిపినట్లు వివరించాయి. తాను రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారి అయిన కేఎస్ హెగ్డేస్ కుమార్తెనని రంజారావు విచారణలో తెలిపారు. 12వ తరగతి వరకు చదువుకున్నానని, ఫిల్మ్ ఆర్టిస్ట్గా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా పనిచేశానని వెల్లడించారు. బెంగళూరులో ఆర్కిటెక్ట్ అయిన తన భర్త జతిన్ హుక్కేరితో కలిసి నివసిస్తున్నట్లు నటి తెలిపింది. డీజీపీ కె రామచంద్రరావు సవతి కుమార్తె అయిన రంజారావును యూఏఈ నుంచి 14.2 కిలోలున్న బంగారు బిస్కెట్లు అక్రమంగా రవాణా చేస్తుండగా డీఆర్ఐ అధికారులు ఈ నెల 3న పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో పట్టుబడిన బంగారం విలువ 14.56 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో ఆమెను విచారణ జరిపేందుకు కోర్టు 3 రోజుల డీఆర్ఐ కస్టడీకి అనుమతించింది. ఒకే రోజు భారత వాయుసేనకు చెందిన 2 విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. శుక్రవారం తొలుత హర్యానాలోని పంచకులలో జాగ్వార్ యుద్ధ విమానం కూలింది. కొన్ని గంటల్లోనే పశ్చిమ బెంగాల్లోని బగ్డోగ్రాలో AN-32 విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఈ 2 ఘటనల్లో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అంబాలా వైమానిక స్థావరం నుంచి రోజువారీ శిక్షణ కోసం బయలుదేరిన సమయంలో సాంకేతిక లోపం కారణంగా జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఘటనకు ముందు జనావాసాలపై యుద్ధ విమానం కూలకుండా పైలట్ చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.